లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కౌశిక్ గారిని మేము అన్ని చూసేసాం. కౌశిక్ గారు అసలు పర్సనల్‌గా ఎలా ఉంటారు చూడాలని ఉంది. ఆయన బిగ్ బాస్‌కి వస్తే బాగుంటుంది కదా అని చెప్పి నాలాంటి వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అడిగారండి బిగ్ బాస్, నేనే వద్దనుకున్నా. అడిగారండి. మరి ఎందుకు వెళ్ళట్లేదు? మా తమ్ముడు చూసాక భయం వేస్తుంది నాకు. మా అయ్యో తమ్ముడు వెళ్ళాడు. ఆదిత్య గారు అసలు సెట్ అవ్వడు. అలాంటి పర్సన్ సెట్ అవ్వరండి నిజంగా. ఆ గొడవలకి వాడు నాకు వెళ్ళే ముందు ఫోన్ చేశాడు, అన్నయ్య బిగ్ బాస్ అంటే నువ్వు ఎందుకురా అన్న, నాకు అది అనిపిస్తుంది అన్నయ్య అన్నాడు. అన్న బట్ చూస్తాను ఆయన అంత కామ్ అండ్ కంపోజ్డ్ ఉన్న చాలా మంది దాన్ని యాక్టింగ్ అనుకున్నారు. నిజంగా వాడు అంతేనండి, నిజంగా మా తమ్ముడు అంతే. చాలా మంది వాడిని ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత నాకు ఛానల్ నుంచి ఫోన్ చేశారు. ఫస్ట్ వీక్ అయిపోయాక ఏంటండి అన్న మీరు వచ్చినా బాగుంటుందండి అని. చాలా సాఫ్ట్ అండి అసలు. గొడవల దగ్గర కూడా ఏం మాట్లాడరు. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి జూబ్లీస్లో మా తమ్ముడు వెళ్తున్నాడు కార్లో, వాడి కార్లో వెళ్తున్నాడు. ఫోన్ మాట్లాడుతున్నాడు, బ్లూటూత్లో ఫోన్ మాట్లాడుతున్నాడు, బ్లూటూత్లో మాట్లాడుతున్నాడు. బైక్ అడ్డం వచ్చింది, బైక్ కూడా తప్పు. మా తమ్ముడు యూటర్న్ చేస్తే బైక్ ఆపోజిట్ రాంగ్ డైరెక్షన్లో వచ్చాడు, కొట్టాడు. బంపర్ స్క్రాచ్ పడింది. మీరైతే ఏం చేస్తారు? రాంగ్ రూట్ మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కదా, నేను దిక్కు కొట్టేస్తా. అదే మా తమ్ముడు అయితే సారీ భయ్యా ఏమనుకో, తప్పున్నా సరే ఆడికి అర్థం ఆడు సార్ సారీ నేను ఫోన్ మాట్లాడుతున్నాను నువ్వు చూసుకోలేదు. నువ్వు ఫోన్ మాట్లాడుతూ చూసుకోపోవడం ఏంట్రా, ఆడు కదా రాంగ్ రూట్లో వచ్చింది. తిరిగి డబ్బులు కూడా ఇస్తారా ఆయన? ఆ టైపే మా తమ్ముడు అంత. అంటే ఆడేమో ఆడు షాక్ అయిపోయి, బాలవిచ్చి గారు మీరు సారీ సార్, సార్ పర్లేదు సార్ పర్లేదు, నిజంగా సారీ సార్, ఓకే సార్. ఆయన కారు ఎప్పుడు వస్తుంది చెప్పరా, నేను ఒకసారి ఆయన ముందుకు వెళ్తాను అంటే మోడ్ అంటే ఈస్ లైక్ దట్ అండి. చాలా మనకి ఎందుకురా, మా తమ్ముడు వాడి మోడలేషన్ ఉంటుంది. అది కదరా మనకి ఎందుకురా అన్నయ్య, అది పాప నాళ్లే పోతారు రా, అలా కుదరదు. పాపన పోతారు పుణ్యాన పోతారు, అయిపోతే అక్కడ అయిపోవాలి. అడిగే లేకపోతే మనకి ఎందుకురా. మా తమ్ముడు ఆ టైప్ అనమాట. అంటే సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు అలా ఉంటారు, రెండో వాళ్ళు రివర్స్. మా ఇంట్లో రివర్స్, నేను కొంచెం రెబలు, ఆడు కొంచెం బాగా చాలా అంటే సంసారపక్షంగా ఫ్యామిలీ మ్యాన్ అమ్మ. ఎంత ముద్దుగా ఉంటారు అసలు వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు. వాడు ఎలా అంటే చెప్తున్నాగా ఇలా ఉంటుంది ఆడుతూ. సారీ అండి ఏమనుకోదు, నేను ఫోన్ మాట్లాడుతున్నా, నువ్వు ఫోన్ మాట్లాడవేంటి, ఆడొచ్చి రాంగ్ రూట్లో గుద్దేస్తే పాప నిజంగా వాడు కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు. ఇదేంట్రా అర్థం కాల ఫస్ట్, ఈయనేంటి నాకు సారీ చెప్తాడు, నేను కదా సారీ చెప్పాలి, కుట్టింది నేను కదా రాంగ్ రూట్లో. అదే కానీ నిజంగా చూసినంత వరకు చాలా మంది ఆయన నెగిటివ్ గానే అనుకున్నారు. ఈయన సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు. నాకు బాధేసింది అక్కడేనండి. అందుకే నేను బిగ్ బాస్కి, అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే అండి, కుదిరితే ఆకాశానికి ఎత్తేస్తుంది, లేకపోతే పడేస్తుంది. సో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత మంచి పేరు అవసరమా కెలుక్కోవడం ఇప్పుడు నన్ను అనిపించింది. అంటే బేసిక్గా నేను కొంచెం అగ్రెసివ్, బూతులు ఎక్కువ మాట్లాడతాను. బిగ్ బాస్కి వెళ్తే బీప్ అని వస్తుంది వరుసగా బ్యాక్ టు బ్యాక్. ఎందుకు నాకు ఆ బీప్ వేసుకోవడం. కానీ ఏంటంటే చాలా మంది చూస్తున్నారు కౌశిక్ గారు పర్సనల్ గా ఎలా ఉంటారు, ఏముందని మామూలుగా రియాక్ట్ అవుతారా, బాగా రియాక్ట్ అవుతారు. అందుకే ఎందుకంటే ఇంటర్వ్యూలో ఈయన ఇంత కామెడీగా ఉంటారు కదా, రియల్ లైఫ్ లో కూడా ఈయన ఇట్లానే ఉంటారా? ఇలాగే ఉంటా కానీ బాగా కోపం. అవునా? ముక్కు మీద ఉంటుందా మీకు? ముక్కు మీద ఉండదు కానీ కోపం ఉంటుంది. ఓకే, ఎలాంటి విషయాలకు వస్తూ ఉంటుంది నార్మల్ గా? మామూలు వాడికి రియాక్ట్ అవునండి. నేను తప్పు చేయనప్పుడు నన్ను తప్పు అంటే మాత్రం బాగా రేస్ అవుతుంది నాకు. అదే నేను తప్పు చేశాను నాకు తెలుసు. సెట్ లో ఎప్పుడైనా అలా ఎవరి మీద? డైరెక్టర్ గారి మీద? నెవర్. నేను లొకేషన్కి వెళ్తే నాకు గుడ్లాగా నాకు అన్నం పెడుతుంది. వెళ్ళి ఫస్ట్ నా సింపుల్ వితౌట్ ప్రాంప్టింగ్ యాక్ట్ చేస్తాను. ప్రాంప్టింగ్ తీసుకొని ఎప్పుడు నేను తీసుకోను. సో డైలాగ్ చదువుకుంటాను. ఓకే అండి డైలాగ్ ఇది. నేను ఏదైనా చెప్పాలని డైరెక్టర్ కొత్త కురాడు అయితే, అంటే నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అందరూ నాతో పాటు అసిస్టెంట్గా పనిచేసిన అందరూ, డైరెక్టర్గా పనిచేసిన అందరూ ఇప్పుడు డైరెక్టర్లు అయ్యారండి. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్. సో వాళ్ళతో కూడా నేను తమ్ముడు ఇలా చేస్తాను తమ్ముడు అంట. ఎందుకంటే డైరెక్టర్ పోస్ట్గా వాల్యూ ఉంటుంది. అంటే నేను ఆర్టిస్ట్గా నా డైరెక్షన్ తెలుసు, బట్ నేను చెప్పను. అడుగుతా ఇలా చేస్తాను తమ్ముడు అంటే, అయ్యో అన్నయ్య ఓకే అంటారు. అంతేగాని ఇలా పెట్టు అలా చేస్తా అన్న ఇప్పుడు. ఎందుకంటే ఆ ఇచ్చే మర్యాద, కుర్చీకి ఇచ్చే మర్యాద, వాళ్ళకి ఇచ్చే మర్యాద నాకు తెలిసి ఉంటారు. అలాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఏమోనంటే నాకు బేసిక్గా తెలిసినా కూడా నేను మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు అన్ని యాంగిల్ ఆలోచిస్తారు. డైరెక్టర్ కూడా అన్ని యాంగిల్స్ ఆలోచిస్తాడు, నేను నా క్యారెక్టర్ వరకే ఆలోచిస్తా. సో అవతల అందరూ అంతమంది ముందు చెప్తున్నప్పుడు మనం తమ్ముడు ఇలా చేస్తాను తమ్ముడు ఓకేనా అంటే, అయ్యో అన్నయ్య ఓకే. కొంతమంది ఏమంటారంటే, తమ్ముడు ఇలా వస్తాను ఏంటి ఇలా చేస్తా, ఎందుకంటే మీకున్న ఎక్స్పీరియన్స్కి చేయొచ్చు, బట్ నాకు ఇష్టం ఉంది. అదే సో నిజంగా డౌన్ టు ఎర్త్ మీరు. అంటే నాకు అది ఇష్టం అండి బేసిక్గా. అంటే అందరూ హ్యూమిలిటీ అంటారు కానీ ఐ డోంట్ నో, ఐఎమ్ మేడ్ లైక్ దట్. అంటే ఐ వాంట్ టు బి సింపుల్, ఐ లైక్ టు బి సింపుల్. ఒకటేనండి, ఒక సినిమా కానీ ఒక సీరియల్ కానీ ఎవరైనా హిట్ అవ్వాలని తీస్తారు, కొన్ని వందల మంది కష్టం. ఇప్పుడు మీరు ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ చూస్తుంటారు, అలా ఒక సినిమాకి వెళ్ళి ఇమ్మీడియట్గా ఆడియన్స్ రిపోర్ట్ ఇచ్చేస్తారు సినిమా బాగాలేదురా అంటారు.
ఇది బాగుందా బాగాలేదా డిసైడ్ చేసేది ఒక షో, ఒక ఎపిసోడ్, కానీ దాని వెనకాల కొన్ని వందల మంది కష్టం ఉంటుంది. ఎందుకంటే సార్ నేను సీరియల్ షూటింగ్కి 2 days వెళ్ళిన, అసలు మన టైం వచ్చినంత వరకు మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని కూర్చొని ఉండాలి. అది మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలీదు, మిడ్ నైట్ అవుతుంది. టైంకి ఫుడ్ కూడా ఒక్కోసారి షార్ట్కి వచ్చేయాలి అని అంటే ఫుడ్ కూడా ఉండదు ఒక్కోసారి మనకి. ఎప్పుడు తింటాము, ఏం తింటాము, నిద్ర సరిగ్గా ఉండదు. అరే బాబోయ్, సీరియల్ వాళ్ళకి ఈ విధంగా ఉంటుందా అని చెప్పి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాక నాకు తెలిసింది తెలుసా. అంటే కష్టం అంటే బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఇది గవర్నమెంట్ జాబ్ లాగా అండి టెలివిజన్. అంటే నెలకు వచ్చే డబ్బులు కరెక్ట్గా వచ్చేస్తాయి. సినిమా బిజినెస్ లాగా కొడితే సూపర్ పైకి ఒకేసారి ఇంకా ఒక క్లిక్ ఏంటంటే అవుట్, నెక్స్ట్ సినిమాకి టప్ ఇంకా రేస్ అయిపోతూ ఉంటాం. బట్ గవర్నమెంట్ జాబ్ అయినా డబ్బులు కరెక్ట్గా వస్తాయి కదా, దీని డిపెండ్ అయి ఉంటారు అందరూ. అంటే మనకి ఎవ్రీ మంత్ డబ్బులు కరెక్ట్గా టీడీఎస్ కట్టేసి డబ్బులు ఇచ్చేస్తారు మనకి. అదొక అడ్వాంటేజ్ టెలివిజన్ వల్ల. అందుకే ఫ్యామిలీస్ హ్యాపీ. అంటే ఫ్యామిలీ ఉన్న వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. సినిమా అంటే ఒక్కొక్కసారి సినిమా రిలీజ్ అవ్వాలి, హిట్ అవ్వాలి, డబ్బులు రావాలి ప్రొడ్యూసర్కి, ఇన్ని ఉంటాయి ఈక్వేషన్స్. అండ్ సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి కష్టం వచ్చినా లేకపోతే వాళ్ళకి రిటైర్మెంట్ అని చెప్పి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. ఒక మా అసోసియేషన్ ఉంది, మొత్తం అందరికీ ఎటువంటి కష్టం వచ్చినా ఏదో ఒకటి తీరుస్తూ ఉంటారు. ఇటు సీరియల్కి వచ్చేసరికి మీకంటూ ఒక యూనియన్ కానీ మీ నుంచి యాక్టర్స్ రిటైర్ అయితే ఉంటుందా? అంటే ఇక్కడ మాకు ఒకటే బ్యాడ్ లక్ ఏంటంటే ఇండస్ట్రీ ఎస్పెషల్లీ యాక్టర్స్ కానీ యాక్ట్రసెస్ కానీ మాకు రిటైర్మెంట్ మీ ఎంప్లాయీస్ లాగా ఈపీఎఫ్లు ఏమి ఉండవు. సో చేసుకున్నంతకాలం చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. అంటే ఫ్యూచర్ బెనిఫిట్ కోసం బయట ఏదైనా ఎల్ఐసి పాలసీ వేసుకోవాలి తప్ప ఎంప్లాయీస్కి మామూలుగా ఈపీఎఫ్ అంటాం కదా, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్, అలాంటి పీపీఎఫ్ ఇలాంటివి ఉండవు. మరి మీ ఇండస్ట్రీ పెద్దలు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు అందరూ ఉంటున్నారు కదా, పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మరి వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఒక యూనియన్ లాగా ఏర్పాటు చేసుకుందామని కానీ లేకపోతే ఎప్పటి నుంచో ఏఐటీటీ ఉంది, ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఉందండి. అది బేసిక్గా ఏంటంటే అసోసియేషన్ అంటేనే వెల్ఫేర్ చూసేదండి. మేము వెల్ఫేర్ ఎలా చూస్తామంటే ఇప్పుడు వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, 70 ఏళ్ళు దాటిన ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి పాపం ఆర్థికంగా ఇబ్బంది, అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం ఫైనాన్షియల్గా. అంటే అలా అని మేము సినిమా స్థాయిలో చేయలేము, బట్ వీ సపోర్ట్ వాట్ ఎవర్ వీ క్యాన్ వీఆర్ డూయింగ్ అండి. ఓకే, అంటే మానిటరీగా మేము ఎంత చేయగలమో అంత చేస్తాం. అలా అని చెప్పి సినిమా స్థాయిలో కష్టం, ఎందుకంటే సినిమా అనేది కోట్ల వ్యవహారం, ఇట్స్ స్మాల్ థింగ్, చిన్న ఇండస్ట్రీ. చిన్న ఇండస్ట్రీ అయినా కూడా మీరు నమ్మరు, గవర్నమెంట్కి టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి సంవత్సరానికి ఆల్మోస్ట్ 170 కోట్ల ట్యాక్స్ వెళ్తుంది. బాబోయ్, ట్యాక్స్ జిఎస్టీ ఆర్ సర్వీస్ ట్యాక్స్ వీఆర్ పేయింగ్ 185 crores చేంజ్ ఎవ్రీ ఇయర్ టు టెలివిజన్ నుంచి వెళ్తుంది. అంటే బోత్ నార్త్ అండ్ సౌత్ కలిపి టీవీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే, స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళే ట్యాక్స్లు 180 కోట్ల చిల్లర. బట్ ఇక్కడ పెద్ద డబ్బు ఉండదు. అంటే అందరూ అనుకున్నట్టుగా దీంట్లోంచి సంపాదించేది ఏమి ఉండదండి. ఈ మంత్ సంపాదించామా ఎవరంటే చెప్పే గవర్నమెంట్ జాబ్, అవి వచ్చే 70,000, 1,00,000, 1,50,000 కరెక్ట్గా వచ్చేస్తాయి. హ్యాపీ బిజినెస్, సినిమా బిజినెస్. అవును, ఒకటి హిట్ సక్సెస్ అయితే ఆటోమేటిక్ డబ్బులు పెరిగిపోతుంది, రేంజ్ పెరిగిపోతుంది. అది తర్వాత ఇవాళ ఒక సినిమా హిట్ అయితే రేపు పొద్దున ఆయన స్థాయి మారిపోతుంది. బట్ సీరియల్ కి నిజంగా మీరు అన్నట్టు ఆ విధంగా ఉండదు, ఆపర్చునిటీ ఉండదు. అవును. For more videos like this, subscribe Big TV channel.